మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే గుంటూరు నుంచి అఖిలేష్ రాస్తున్నారు. ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూర్వకాలంలో స్త్రీలు వాళ్ళు పాడుకునే పాటలలో ఒక మంచి పాట జ్ఞాపకం వస్తుంది. అమ్మాయి, ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది అంటూ రుక్మాంగదుడు అనే రాజుగారి కథను ఆడవాళ్ళు నోము పాటగా పాడుకుంటూ ఈ ఏకాదశి వ్రతం కంటే మించిన వ్రతం ఇంకేదైనా ఉందా అంటూ ప్రారంభం చేసేటటువంటి వాళ్ళు. సంవత్సరంలో 12 నెలలలో నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు మనకు వస్తాయి. ఈ 24 ఏకాదశులలో కూడా మనం ఉపవాసం పాటించాలి. ఏకాదశి నాడు ఎవరైనా ఏదైనా భోజనం స్వీకరిస్తే ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ఒకానొక రాక్షసులకు సంబంధించినవి, తాళజంగుడు అనేవాడివి అని మనకు పురాణ కథలు చెబుతాయి. బ్రహ్మగారు సృష్టి చేసే సమయంలో ఆయన నుదుట నుంచి ఒక చెమట బిందువు రాలి నేలపై పడిందిట. సృష్టించిన వాడికే, అంటే ఎవడైతే ప్రాణం పోస్తాడో అలాంటి వాడికే ఆహారాన్ని కూడా అందజేసే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ చెమట చుక్కలోంచి పుట్టిన రాక్షసుడు బ్రహ్మదేవ మరి నా ఆహారం ఏమిటి అని అడిగాట. బ్రహ్మదేవుడు క్షణం ఆలోచించి చెప్పాడు, ఏకాదశి నాడు ఎవరైనా ఏదైనా ఆహార పదార్థం స్వీకరిస్తారో ఆ ఆహార పదార్థం అంతా కూడా నీదే నాయనా అన్నట్ట. అది మొదలుగా సంప్రదాయం తెలిసిన సనాతన ధర్మజ్ఞులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అంటారు. నక్తం హవిష్యాన్న మనోదనం వా అని వాయుపురాణం ఈ ఉపవాస వ్రతానికి కొన్ని సడలింపులను కూడా సూచించింది. ఎలా ఈ ఉపవాసం చేయాలి అంటే, దశమి నాడు రాత్రి రేపు ఏకాదశి అని సంకల్పం చేసుకుని ఉపవాసం చేయాలి. మరునాడు అంటే దశమి తెల్లవారి ఏకాదశి నాడు ఉదయం మళ్ళీ తలంటుకుని చక్కగా స్నానం చేసి శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేసి ఇంటిలో చిత్రపటం ముందర దీపాలు వెలిగించి భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు పురాణం, భాగవతం ఇలా ఏదైనా విష్ణు సంబంధిత కథలను చదువుకుంటూ కాలం గడపాలి. ఏకాదశి నాడు ఉదయము రాత్రి 2 పూటల అభోజనం, పదార్థం స్వీకరించకూడదు. మరునాడు అంటే ద్వాదశి తిథి నాడు, ద్వాదశి ఘడియల సాయంత్రం కూడా ఉండవచ్చును కాక చాలామంది అంటూ ఉంటారు, అప్పటిదాకా వేచి చూసే అవసరం లేదు, శరీరం సహకరించదు. మరునాడు ఉదయం స్నానం చేసి మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి ఎదట మనం దీపాలు ఎలా నిన్న వెలిగించామో ఏకాదశి నాడు అలాగే దీపాలు వెలిగించి అగరొత్తులు వెలిగించి చక్కగా వంటకాలు వండి వాటిని స్వామికి నివేదన చేసి ఆ పిమ్మట ఎవరైనా ఒక అతిథితో కూర్చొని భోజనం చేయాలి. కేవల గోభవతి కేవల అది ఒకరు భోజనం చేయకూడదు. అలాగే మళ్ళీ ఆ ద్వాదశి నాటి రాత్రి కూడా ఉపవసించాలి. పాలు ఏదైనా ఒక లఘువుగా పదార్థం స్వీకరించి ఉండాలి. దశమి రాత్రి, ఏకాదశి రాత్రి, అలాగే ద్వాదశి నాటి రాత్రి ఇలా 3 రోజుల్లో 4 పూటలు భోజనం చేయకుండా ఉండడం ఇది ఏకాదశి ఉపవాస వ్రతం. ఇలా చేయాలి. ఇక ఆది భౌతికంగా ఆలోచన చేస్తే పాడ్యమ నుంచి పౌర్ణిమ వరకు, అలాగే పాడ్యమ నుంచి అమావాస్య వరకు 180-180 డిగ్రీల చొప్పున ఒక బిందువుకు ఉండేటటువంటి 360 డిగ్రీల వృత్తంలో ఏకాదశి తిథి నాటికి 120 నుంచి 132 డిగ్రీల ప్రమాణం మన ఉదరం పైన ప్రసరిస్తూ ఉంటుంది. అది సూర్యకిరణ కాంతిని మనం గణన చేసే విధానం. ఇది ఆధునిక వైద్య పద్ధతి. ఈ దేహం అంతా కూడా 180 డిగ్రీలు అనుకుంటే 120 నుంచి 130 మధ్యలో ఏకాదశి తిథి నాటికి ఆ కాంతి పుంజములు మన ఉదరం పైన ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇందులో ఏ పదార్థము లేకపోతే శక్తి అంతా కూడా దేహమంతా కూడా వ్యాపనం చెంది చక్కటి శక్తిని, కాంతిని, ఓజస్సును, భ్రాజస్సును శరీరానికి అందజేస్తుంది అని ఆధునికులు కూడా గుర్తించారు. కనుక ఏకాదశి ఉపవాసం అంటే శ్రీమన్నారాయణ కథాశ్రవణం చేయడం, ఆహారం స్వీకరించకుండా ఉండడం. ఈనాటి కాలంలో దేహానికి బాధలు, రోగాలు ఉంటాయి కాబట్టి అలా వాటితో బాధపడే వాళ్ళు పాలు, పళ్ళు లేదా పంచామృతం ఒకసారి లఘువుగా ఏదైనా స్వీకరించి కూడా ఉండవచ్చు. పెసరపప్పు, బియ్యము కలిపి వండిన వంటకం గంజి వార్చనది అత్యసరు, దాన్ని కూడా ఒకసారి తిని ఉపవాసం పాటించవచ్చు అని మనకు వాయుపురాణం చెబుతుంది. ఇది
ఏకాదశి ఉపవాసం పాటించే విధి విధానం. మరో ఉత్తరం చూద్దాం.